హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తాము. ఎప్పటికప్పుడు మనకి డ్రెస్సెస్ కానీ ఇలా ట్రెండింగ్లో ఏమి ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకొని మనం అప్డేట్ అవుతూ ఉంటాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక పేరు బాగా ట్రెండింగ్లోకి వచ్చింది, నాన్సీ త్యాగి. మీలో ఎంతమంది చూశారో, అసలు ఏంటి, ఎందుకు ఈ అమ్మాయి ఇంత ట్రెండింగ్లోకి వచ్చింది అనే దాని గురించి అయితే ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాము. మనకి ఫ్యాషన్ డిజైనర్ అంటే ఫస్ట్ అయితే ఫ్యాషన్ డిజైనింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. అలానే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలి అంటే ఏదైనా ఒక కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ జాయిన్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ తర్వాత బాగా అనుభవం ఉన్న డిజైనర్స్ దగ్గర కొన్ని రోజులు వర్క్ చేస్తే మనకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మనం కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్గా గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఇలాంటిది ఏమీ అవసరం లేకుండా కేవలం ఫ్యాషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో యూపీలో ఒక చిన్న గ్రామంలో ఉండే ఈ అమ్మాయి ఈ సంవత్సరం జరిగిన అతి పెద్ద ఫ్యాషన్ ఫెస్టివల్ అయిన కేన్స్ ఫ్యాషన్ ఫెస్టివల్లో పాల్గొని తను ఓన్గా డిజైన్ చేసుకున్న 3 అవుట్ఫిట్స్తో బాగా ట్రెండింగ్లోకి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి నాన్సీ త్యాగి అన్న పేరే వినిపిస్తుంది. తను ఎలా ఇంత ట్రెండింగ్లోకి వచ్చింది అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. యూపీలోని బాగ్పేట్ డిస్టిక్లో ఒక చిన్న ఊర్లో పుట్టిన ఈ అమ్మాయి వీళ్ళ ఫాదర్ అయితే చిన్నప్పుడే చనిపోయారు. మదర్ ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. అయితే తనకి ఈ ఫ్యాషన్ మీద ఉన్న ఇష్టంతో ఎప్పుడూ కూడా యూట్యూబ్లో గూగుల్లో గంటలుగా ఫ్యాషన్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేది. ఈ కరోనా టైంలో తన మదర్కి వచ్చిన టీచర్ జాబ్ పోవడంతో ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు. మదర్కి ఆర్థికంగా సహాయంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ కరోనా టైంలో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఒక చిన్న రూమ్లో బ్యాక్గ్రౌండ్లో షారుఖ్ ఖాన్ ఫోటోతో వీడియోస్ అయితే షూట్ చేసేవారు. ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఈ ఫ్యాషన్ మీద ఉన్న ఇష్టంతో ప్రేమతో అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తన డిజైన్స్ మీద మాత్రమే దృష్టి పెట్టి వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. క్రమంగా తను చేసిన డిజైన్స్ ఆడియన్స్కి బాగా నచ్చడం వల్ల తనకి బాగా ఫాలోవర్స్ అయితే పెరిగారు. ఆ తర్వాత అలియా భట్, దీపికా పదుకొనే లాంటి సెలబ్రిటీస్ రెడ్ కార్పెట్ పైన వేసుకున్న డ్రెస్సుల్ని రీక్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవి యాక్చువల్గా అయితే లక్షల్లో ఉండే ఈ డ్రెస్సుల్ని ఇక్కడ మనకి ఇండియా మార్కెట్లో దొరికే క్లాతులతో తక్కువ బడ్జెట్లోనే ఈ డ్రెస్సుల్ని రీక్రియేట్ చేశారు. దాంతో ఇవి మనకి ఒరిజినల్ గౌన్స్కి ఏమాత్రం తీసిపోకుండా లుక్ ఉండటంతో ఫాలోవర్స్కి ఈ డిజైన్స్ బాగా నచ్చాయి. దీంతో ఎక్కువ మంది ఆడియన్స్ ఎంగేజ్ అయ్యారు. ఇలా ఈ సంవత్సరం జరిగిన అతి పెద్దదైన కేన్స్ ఫ్యాషన్ ఫెస్టివల్కి నాన్సీకి కూడా ఆహ్వానం అందింది. అలా తను 3 నెలల పాటు కష్టపడి తయారు చేసుకున్న 3 అవుట్ఫిట్స్ని ఈ ఫ్యాషన్ డిజైన్లో టాప్ సెలబ్రిటీస్ని దాటి తను ఓన్గా డిజైన్ చేసుకున్న ఈ 3 అవుట్ఫిట్స్ అయితే బాగా ట్రెండింగ్లోకి వచ్చేసాయి. వీటిల్లో తను వేసుకున్న పింక్ గౌన్ అయితే బాగా నచ్చేసింది అందరికీ. దాంతో నాన్సీ అయితే బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు టాప్ సెలబ్రిటీస్ కూడా మరి మాకు డ్రెస్సులు ఎప్పుడు డిజైన్ చేస్తున్నారు అని తన పిక్స్ పై అయితే కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరి నోట ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఇంత బాగా ఎదిగింది అంటే కేవలం తనకి ఈ ఫ్యాషన్ పైన ఉన్న తప్పనే కారణం. ఇలానే తన కథ వింటే ఎవరికైనా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది కదా. మరి మీకు ఎలా అనిపించింది? తను ఇలానే ఇంకా బాగా ఎదగాలి అని మనందరం కోరుకుందాము. అలానే ఇలాంటి ఫ్యాషన్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మన వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.